ఛానల్. మరి డి ఫార్మసీ బి ఫార్మసీ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. బి ఫార్మసీ సంబంధించిన ఎంసెట్ వారే కండక్ట్ చేస్తారు. ఎంసెట్ వారు అంటే మరి ఇంజనీరింగ్ ఫార్మసీ రెండు కలిపి కండక్ట్ చేస్తారు కాబట్టి ఇది ఇంజనీరింగ్ ఫార్మసీ. దీనిలోనే మనకు ఆల్రెడీ ఎంసెట్ కండక్ట్ చేశారు. ఇది ఈ కౌన్సిలింగ్లోనే ఈ వెబ్సైట్లోనే మనకి కండక్ట్ చేయడం జరిగింది ఎంసెట్ కూడా. అదేవిధంగా ఫార్మాడీ అదేవిధంగా బి ఫార్మసీ కూడా కండక్ట్ చేశారు. మరి అదేవిధంగా మన ఛానల్లో ఆల్రెడీ నేను బి ఫార్మసీ ఫార్మాడీకి ఏమేమి కాలేజీలు ఉంటాయి, గవర్నమెంట్ కాలేజీలు ఏంటి, ప్రైవేట్ కాలేజీలు అని ఇవ్వటం జరిగింది. మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా ఆ లిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది. మన బిఫోర్ 2-3 డేస్ బ్యాక్ వీడియో చేశాను. ఆ వీడియోస్కి సంబంధించిన డిస్క్రిప్షన్లో ఏ కాలేజెస్ ఉన్నాయి, ఎక్కడ సీట్స్ ఉన్నాయి అని మీరు మన ఛానల్లో కూడా ఈ వీడియోలో కూడా కామెంట్ చేయండి. ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మరి ఈ యొక్క కాలేజెస్ లిస్ట్ ఇవ్వటం జరిగింది. లిస్ట్ ఇస్తాను నేను. ఆల్రెడీ మనం వీడియో చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మరి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా ఈరోజు అయితే మరి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మరి ఎంసెట్ కన్వీనర్ వాళ్ళు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయటం జరిగింది. మరి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయటం జరిగింది. మనకి సంబంధించిన ఈ నోటిఫికేషన్ ఇది డీటెయిల్డ్ నోటిఫికేషన్ అడ్మిషన్ ఇంటూ బి ఫార్మసీ అండ్ ఫార్మాడీకి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఏముందో మనం ఒక్కసారి చెక్ చేద్దాం. ఇది నోటిఫికేషన్ అయితే డీటెయిల్డ్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వటం అయితే జరిగింది. టీజీ ఎఫ్సెట్ 2024 ఎంపీసీ స్ట్రీమ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బి ఫార్మసీ అండ్ ఫార్మాడీ కోర్సెస్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ది ఎలిజిబుల్ అండ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆఫ్ ద టీజీ ఎఫ్సెట్ 2024 ఎంపీ స్ట్రీమ్ desirous of seeking admission into B Pharmacy and Pharmacy courses are informed that options will exercise commands as per schedule given below for other visit. ఈ వెబ్సైట్ని అయితే మనం విజిట్ చేయాలి. ఎవరైతే ఎంసెట్కి ఆల్రెడీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఎంపీసీ వాళ్ళు అయితే విజిట్ చేశారో సేమ్ వెబ్సైట్ని అయితే విజిట్ చేయాల్సి ఉంది ప్రతి ఒక్కళ్ళు. ఆల్రెడీ దీని షెడ్యూల్ చూసినట్టయితే ఎక్సైజింగ్ ఆప్షన్స్ హూ గాట్ సర్టిఫైడ్ ఆల్రెడీ సర్టిఫికేషన్ ఎవరైతే వెరిఫై చేశారో హూ గాట్ దేర్ సర్టిఫికేట్ ఆల్రెడీ వెరిఫైడ్ 24-20 తేదీల్లోపు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది. మరి అదేవిధంగా ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ 25వ తారీఖు లోపు ఫ్రీజింగ్ ఆప్షన్ అవుతుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 27న అలాట్మెంట్ అవుతుంది. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు సెల్ఫ్ రిపోర్టింగ్ 27-28 తారీఖు లోపు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసేయాలి. 27 కానీ 28 లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేయాలి. 28-29 లోపు మరి ఫిజికల్ రిపోర్ట్ చేసేయాలి. ఇది ఫిజికల్ రిపోర్టు, ఇది ఆన్లైన్ తర్వాత ఇది కూడా 30వ తారీఖు కూడా మరి ఫిజికల్ రిపోర్ట్ చేసేయచ్చు. మరి ఆన్లైన్ ఫిజికల్ రిపోర్ట్ 30వ తారీఖు వరకు మనకి పర్మిషన్ ఉంది. అదేవిధంగా క్యాండిడేట్స్ who got their certificate already verified are eligible to exercise options. Candidates who had already joined in engineering branches TZ EPSET 2024 EPSET not eligible. ఎవరైతే ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారో వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇంజనీరింగ్లో జాయిన్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఇక్కడ ఓన్లీ వన్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ విల్ బీ కండక్టెడ్ అండ్ ఇన్ఫార్మ్ టు ఎక్సైజ్ ఆప్షన్స్ కేర్ఫుల్లీ. దీనికి ఒక్క ఫేజ్ మాత్రమే ఉంటుంది. మీరు సెకండ్ ఫేజు థర్డ్ ఫేజ్ ఇలా ఉండటానికి లేదు అని కన్వీనర్ వీళ్ళు మరి శ్రీ దేవసేన ఐఏఎస్ కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కన్వీనర్ టీజీ ఎఫ్సెట్ 2024 అడ్మిషన్స్ వారు మరి ఇక్కడ వీళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 24ని 25ని మనకి బీ ఫార్మసీ ఫార్మాడీ అడ్మిషన్స్ ఉంటాయి. కౌన్సిలింగ్ పెట్టండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మన సబ్స్క్రైబర్లో చాలామందికి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లో కూడా ఫస్ట్ ఇయర్ బీఈ బీటెక్ చేరుంటారు, వాళ్ళకి అయిపోయింది. కాకపోతే నాకు ఒక హెల్ప్ చేయండి. మీ యొక్క ఎవరైనా మీ యొక్క ఫ్రెండ్స్ ఉండా, మీ పేరెంట్ మరి మీ యొక్క రిలేటివ్స్ ఉండా కానీ రిలేటివ్స్లో మరి మీ పెద్దమ్మ కొడుకు చిన్నమ్మ కొడుకు మరి పెద్దమ్మ కూతురు చిన్నమ్మ కూతురు ఉండా కానీ మీ బాబాయ్ కూతురు కొడుకు వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి కూడా మరి మన వీడియోని అయితే షేర్ చేయండి. అదేవిధంగా ఈ విషయం చెప్పండి, ఫార్మాడీ డి ఫార్మసీ అడ్మిషన్స్ జరుగుతున్నాయి, మీరు
కూడా అప్లై చేయండి అని చెప్పండి. ఎందుకంటే 24, 25 తారీఖుల్లో మాత్రమే అప్లై చెప్పాలి. దాని తర్వాత వాళ్ళకి చెప్పినా కానీ ప్రయోజనమే లేదు. ఇదేంటంటే మన ఈ న్యూస్కి వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత దానివల్ల యూజ్ లేదు. మెడిసిన్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మెడిసిన్ వేసుకున్నా అది పని చేయదు. అలాగే ఈ వీడియో మనకి వితిన్ 24th నుంచి 30 వరకే పనిచేస్తుంది ఈ వీడియో. ఇది లిమిటెడ్ వర్షన్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మీ యొక్క రిలేటివ్స్కి వాళ్ళకి చెప్పి సబ్స్క్రైబ్ చేపియండి. మరి అదేవిధంగా మరి ఎవరైతే బీఫార్మసీలో ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అడ్మిషన్స్ మరి దీని గురించి అయితే చెప్పండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చేరాలి, లేకపోతే మిగతా వాళ్ళు అవసరం లేదు. మిగతా వాళ్ళు అయితే అవసరం లేదు. దే ఆర్ ఇంట్రెస్టెడ్, దే ఆర్ కీన్ టు జాయిన్ ఇన్ టు ద బీఫార్మసీ ఫార్మాడీ కోర్సెస్, దే కెన్ చూస్ దేర్ పాత్. ఇది మన ఛానల్లో ఉన్నది మెయిన్ ఈరోజు చెప్పాలనుకున్నది. ఇది జస్ట్ మనకి ఈరోజే మరి నోటిఫికేషన్ అయితే రావటం జరిగింది. ఎవరైతే మరి అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఈ దీనిలోకి చేరటానికి దే ఆర్ నాట్ ఎలిజిబుల్. అదేవిధంగా ఎవరైతే చేరలేదో వాళ్ళే బీఫార్మసీకి కానీ ఫార్మాడీ కోర్సులు చేయడానికి మరి అర్హులుగా ఉన్నారు, ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.